నేటి డిజిటల్ యుగంలో డేటా ఇంజనీరింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. డేటాను విశ్లేషించేందుకు, నిర్వహించేందుకు స్కిల్స్ మానవ వనరుల కోసం పరిశ్రమలు అన్వేషిస్తున్నాయి. ఇక డేటా ఇంజనీరింగ్ ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర సర్కార్ అందులో యువతకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా వారిని తీర్చిదిద్దేందుకు సిద్ధమైంది. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో యువతకు డేటా ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రాం పేరిట ఉచిత శిక్షణను ఇవ్వనున్నారు. ఇక తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, శ్రీ సత్యసాయి సేవా సంస్థ సంయుక్తంగా ట్రైనింగ్ ఇవ్వనున్నాయి. ప్రోగ్రామింగ్ అండ్ డేటా అనాలిసిస్, డేటా ఇంజనీరింగ్ టూల్స్, క్లౌడ్ టెక్నాలజీస్, డేటా విజువలైజేషన్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై పట్టభద్రులకు 90 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. ఇక 25 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న అధ్యాపకుల పర్యవేక్షణలో 120 గంటల క్లాస్ రూమ్ కోచింగ్, 360 గంటల పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. ఇక ప్రత్యేకంగా కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్మెంట్స్ కల్పిస్తారు. 2021 నుంచి 2024 మధ్య కాలంలో బీఎస్సీ, ఎంఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులైన పట్టభద్రులు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఇక ప్రవేశ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను హైదరాబాద్లోని టాస్క్ హెడ్ క్వార్టర్లో నిర్వహిస్తారు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ప్రవేశ పరీక్షకు వచ్చే నెల 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.